జనవరి 23 వసంత పంచమి వస్తున్నది. మరి ఈ వసంత పంచమి రోజున ఏ సమయంలో పూజ చేయాలి? అక్షరాభ్యాస సుముహూర్త సమయం ఏమిటి? సరస్వతీదేవిని ఏ పుష్పాలతో పూజించాలి? అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? ఏ విధమైన దానాలు చేయాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఇన్ఫో హబ్. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి అని లేదా వసంత పంచమి అని అంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యావత్ సృష్టికి వాక్కుని అందించడానికి ఈ రోజున సరస్వతీదేవిని సృష్టించారని చెప్తారు. అందుకే ఈ వసంత పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా కూడా భావిస్తారు. పంచాంగాల ప్రకారం 2026లో పంచమి తిథి స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి ప్రారంభమొచ్చి జనవరి 22, 2026 గురువారం రాత్రి 1:40కి ప్రారంభమై జనవరి 23, 2026 శుక్రవారం రాత్రి 12:30 వరకు ఉన్నది. మన హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యోదయాన్ని అనుసరించి పండుగలు జరుపుకుంటాము కనుక 2026 జనవరి 23వ తేదీన వసంత పంచమి అయ్యింది. చదువుకునే విద్యార్థులకు సంగీత సాహిత్య కళాకారులకు ఇది ఒక గొప్ప పర్వదినం. అందుకే ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసాలను చేయిస్తారు. ఈరోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాదు, వ్యాపారాలు ప్రారంభించడానికి, అన్నప్రాసనకు, అదేవిధంగా నూతన గృహప్రవేశాలకు, అనేక శుభకార్యాలకు ఇది అనుకూలమైన తిథిగా పండితులు చెబుతుంటారు. అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకునేవారు తెల్లవారుజామున 5:02 నుండి ఉదయం 8:05 లోపు, అలాగే ఉదయం 9:30 నుండి ఉదయం 10:30 లోపు, అది తప్పితే సాయంత్రం 4:40 నుండి 7:21 లోపు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. సరస్వతీదేవి పూజ చేయు విధానం. ఈరోజు ఉదయమే సరస్వతీదేవి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే సరస్వతీదేవి పూజ చేసుకోవచ్చు. సరస్వతీదేవిని ఎలా పూజించాలి అంటే, ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన పీటను తీసుకొని దానికి పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత దానిపై ఒక తెల్లని వస్త్రమును పరచాలి. దానిపై కొంచెం బియ్యం పోసి ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఆ పీటపై ఉంచి తెల్లని పూలమాలతో అలంకరించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపంలో ఉంచి దీపారాధన చేసుకోవాలి. తెలుపు రంగు పుష్పాలు అంటే మల్లెలు కానీ, జాజులు కానీ, నందివర్ధనము, తెల్లని రోజాలు మొదలగున్న పువ్వులను తీసుకుని అమ్మవారి అష్టోత్తర శతనామావళితో సరస్వతీదేవిని పూజించుకోవాలి. ఆ తర్వాత సరస్వతీదేవి కవచాన్ని కూడా పఠిస్తే ఇంకా శుభప్రదాయంగా చెబుతారు. ఒకవేళ ఇవన్నీ చేయలేని వాళ్ళు ఓం ఐం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించినా కూడా మనకి శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, పరమాన్నము, పండ్లు, చక్కెర ముక్కలు లాంటివి మన శక్తి కొద్దికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ శ్రీ పంచమి రోజున విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీదేవి వద్ద ఉంచి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అక్షంతలు వేసి అమ్మవారికి పూజ చేసినచో ఆ సంవత్సరం అంతా అమ్మవారి అనుగ్రహం కలిగి చదువుల్లో బాగా రాణిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రతి పనిలో రాణించేవారు తమ పనిముట్లను అమ్మవారి దగ్గర పెట్టి పూజించవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఇటు విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సమస్త శుభాలు నుంచి ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు పిల్లలతో తమ తోటి పిల్లలకు కానీ, పేదవాళ్ళకు కానీ బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఇంకేమైనా వస్తువులు కానీ దానం చేయించినచో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు.
ఈ విధంగా ఈ వసంత పంచమిని జరుపుకొని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో గాని మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.